SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని ఎంతోమంది తమ టాలెంట్ని చూపిస్తూ ఉన్నారు, క్రియేటివిటీని చూపిస్తూ ఉన్నారు, దాని త్రూ ఎర్న్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది వ్యూస్ కోసం వల్గారిటీ చూపిస్తూ ఉన్నారు. అసలు రీసెంట్గా ఒక అకౌంట్ ఫుల్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అతను తండ్రి, ఇద్దరు పెద్ద పిల్లలు, టీనేజ్ పిల్లలు, తండ్రి అలాగే తల్లితో కలిపి వాళ్ళు నలుగురు వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఎంత వల్గారిటీ అంటే, మనకి హిందూ సాంప్రదాయంలో కొన్ని, మన భారతదేశంలో తండ్రి కూతుళ్ళు, భార్యాభర్తలు, ఇలా రిలేషన్షిప్స్లో ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఒక వాల్యూస్ ఉన్నాయి, ఒక మోరల్స్ ఉన్నాయి. మనము అందరితో ఒకేలాగా ఉండము. కానీ వీళ్ళు చేసే వీడియోలు చూస్తే అసలు సభ్య సమాజానికి వీళ్ళు ఎలాంటి మెసేజెస్ ఇవ్వదలుచుకున్నారు, అసలు మీ ఇంటెన్షన్ కేవలం వ్యూసే అన్నట్టు అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది. కానీ ఇలాంటి వాళ్ళకి, ఇన్స్టాలో ఇలాంటి వ్యూస్ కోసం ఇలాంటి చెత్త పనులు చేసే వాళ్ళకి అసలు పనిష్మెంట్స్ ఉన్నాయా? సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఏమనాలి? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. ఎంతసేపు మనకి మొబైల్ చేతిలోనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. దట్టు ఇన్స్టాగ్రామ్ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. అదే ఇన్స్టాని యూజ్ చేసి ఎంతోమంది ఫండ్స్ కలెక్ట్ చేసి లేని వాళ్ళకి హెల్ప్ చేయడం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళం మనము ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అండ్ వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ ఉన్నారు, మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు రాకున్నా దీని త్రూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అందరూ రకరకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్టాని యూజ్ చేసుకొని వాళ్ళు ఒక పై స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది ఈ వ్యూస్ కోసము పిచ్చి పనులు, అసలు వాడు తండ్రి పిల్లల అసలు అర్థం కావట్లేదు. ఆ వీడియో మీరు కూడా చూశారు కదా, మీరేమంటారు? అదే ఇదేదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు, మా గొప్ప చూడండి అన్నట్టుగా ఉంది ఇది. అంటే అక్కడ గొప్ప ఏముంది? దరిద్రం తప్పించి. ఇప్పుడు మీరు అన్నట్టు టాలెంట్ని చూపించి అందరికీ తెలియజేసి తద్వారా వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడే ఈ మీడియా, ఇలా ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి అలా ఉపయోగించుకోవాల్సిన దాన్ని ఇట్లా మంచి మంచి ఏమంటారు డెవలప్మెంట్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. వాటిని ఉపయోగించుకుని మన స్కిల్స్ని చూపించి చక్కగా ఎదగడానికి ప్రయత్నం చేయటం లేదు ఎవరు కూడా. ఉన్నది పోగొట్టుకుని ఇంకా కిందకి దిగజారటానికి వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఏదైనా సరే మీడియాని. అంటే వాళ్ళకి చదువు రాని వాడు కూడా ఇవి ఉపయోగిస్తున్నాడు. ఏముంది, ఒక రీల్ తీసేయడం, పెట్టేయడం. ఇప్పుడు ఈ మధ్య మనం చాలా విన్నాం, చూసాం. ఫ్యామిలీస్ రీల్స్ చేయడం కదా. మనం అంటారు ప్రవాస ఆంధ్ర, ఎవరో ఎక్కడెక్కడి నుంచి ఎన్ఆర్ఐస్ అక్కడ ఉంటారు కదా ఫారిన్ కంట్రీస్లో, వాళ్ళు కూడా ఇక్కడ రీల్స్ చేసి పెట్టడం. ఫ్యామిలీ మనం చాలా చూసాం కదా. ఫ్యామిలీని నిజంగా చేయాలనుకుంటే ఏదైనా ఒక మంచి రీల్ చేయండి. ఒక సందేశం, ఒక పాట, లేదా ఒక కొత్త విద్య, ఏదైనా ఒక కొత్త టిప్స్ లాంటివి చేసి మీరు ఇండివిజువల్గా పెట్టండి. లేదా మీ బాబు చేస్తానంటే మీ బాబుతో చేయించండి, పాప చేస్తానంటే పాపతో చేయించండి, వైఫ్ అయితే వైఫ్. ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి చేయాలి అని అనుకుంటే కూడా ఒక పద్ధతిగా కొన్ని ఉంటాయి. అక్కడ కూడా నేనేమంటున్నానంటే ఫ్యామిలీని, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకండి. ఇది బయట పరిస్థితులు ఏం బాగోలేదు కాబట్టి మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కాబట్టి అని చెప్తున్నాను ఈ విషయం. అయితే మీరు ఒక మంచికైతే కూడా నేను ఇలా అన్నప్పుడు మీరు చెడు చేస్తున్నారే, ఇవి మీకు ఎంతవరకు శ్రేయస్సుగా ఉంటుంది రేపొద్దున? ఇవి మీ ఫ్యామిలీకి చుట్టుకుంటాయి. ఎదిగిన ఆడపిల్లలతోటి ఒక తండ్రి ప్రవర్తించాల్సిన తీరు అదేనా? పక్కన తల్లి అనేది ఉంది కదా, ఆ తల్లి మనిషేనా, పాషాణమా ఏంటి? దగ్గరుండి తల పట్టుకుని ఆ ఫేస్ని అందిస్తుంది తండ్రికి, వాడు తండ్రా? అంటే ఇప్పుడు మనం ఈ మధ్య చాలా కేసులు చూస్తున్నాం. తండ్రే అమ్మాయిని గర్భవతి చేశాడంట, కొడుకే తల్లిని గర్భవతి చేశాడంట, తల్లిని అత్యాచారం చేశాడంట. దరిద్రమైనటువంటి న్యూస్ ఎందుకు వినాల్సి వస్తుందంటే పాత్రలు ఇలా చస్తాయన్నమాట. ఇది ఒక కుటుంబం అయినప్పుడు తల్లి పాత్ర ఎలా ఏడవాలి, తండ్రి పాత్ర ఎలా ఏడవాలి
కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక సపోర్ట్ చేయకపోతే పిల్ల అట్లా చేయదు, అక్కడ నటించింది అనుకోండి, లేకపోతే ఏదో ఇష్టపూర్వకంగా చేసింది అనుకోండి, ఏదైనా సరే పిల్ల అలా ప్రవర్తించదు. తల్లిదండ్రి కలిసి ఇలా చేద్దాం అని అనడం వల్లనే ఈ పిల్ల కూడా చేయడానికి ముందుకు వచ్చింది. ముందుకు వచ్చినప్పుడు మనకి స్క్రీన్లో కూడా చూసామంటే ఆ అమ్మాయికి కూడా అసహ్యం అనేది వేసింది తండ్రి చేసిన చేష్టకి. అంటే తండ్రి అనేవాడు ఎదిగిన కూతుర్ని ముద్దు పెట్టుకుంటాడా? నాకు తెలిసి అయితే నేను ఎక్కడ చూడలేదు, అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ లేవు. ముద్దు పెట్టినా కానీ అక్కడ చూపించే ప్రేమ వేరేలా ఉంటుంది. కానీ ఆ వీడియో చూసి ఎంత అసహ్యంగా అనిపించింది అంటే, ఆ కూతుర్ని ముద్దు పెట్టుకుంటే తల మీదో నుదుటి మీదో తల మీద నిమరడము, అలా ఆ ఆప్యాయత ఒక లాంటి పెద్దరికం కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ ఎక్కడన్నా ఉందా అది? అస్సలు నువ్వు నోట్లో నోరు పెట్టి ముద్దు పెడుతున్నావు, నువ్వు తండ్రివా? అది కూతురా? పోనీ అది చిన్నపిల్ల, ఎదిగిన పిల్ల, దానికైనా తెలియక్కర్లేదా తండ్రి అంటే ఇలా చేస్తున్నాడని? అసలు నిజమైన తల్లిదండ్రులేనా? తల్లిదండ్రులు అని చెప్పి నటిస్తూ ఈ వెధోపాలు చేస్తున్నారు. వ్యూస్ కోసం అయితే తల్లిదండ్రులు అలా చేయొచ్చా? ఇప్పుడు సమాజానికి ఏమి మీరు నేర్పిస్తున్నారు? ఇక్కడ వీళ్ళు ఇవి చేస్తున్నారు, రేపు ఇంకో తల్లిదండ్రులు ఇంకొకటి చేస్తారు పిల్లలతో. అంటే ఇది ఏమి సాంప్రదాయం, ఇదేమి ఆచారం? అంటే నేను చాలా నైస్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా వీళ్ళ గురించి. ఒకటే వీడియో కాదండి, ఇంకా ప్రతి వీడియోలో అవే అందరూ షార్ట్ చేసుకొని అదే ఎంతసేపు ఫాదర్ మీదకి ఎక్కేసేయడం, లేకపోతే ఫాదర్ని పట్టుకొని అసలు అంటే వీళ్ళు ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ మధ్య ఒక దరిద్రమైనటువంటి ఏమంటారు సమాధానం ఒకటి వినపడుతుంది. అబ్బో తండ్రి కూతురు లేనిది బతకలేడంట అన్నప్పుడు కూతుర్ని కావలించుకుని అన్నం తినిపిస్తాడంట, కూతుర్ని కావలించుకుని నిద్రపుచ్చుతాడంట, కూతుర్ని కావలించుకుని మామూలుగా ముద్దు మాటలు చెప్తాడంట. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే తల్లి కాదంట, భార్య కాదు, అని ఉండు నా కూతురే నాకు. ఇంకా దరిద్రమైన ట్యాగ్ ఏంటంటే దానికి, నా కూతురు మా అమ్మ. నీ కూతురు మీ అమ్మ అయితే నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? మీ అమ్మతో ఇలాగే చేస్తావా? మా అమ్మే నాకు కూతురుగా పుట్టింది, ఆ అమ్మ బతికున్నా సరే మా అమ్మలాగా ఉంది కాబట్టి మా అమ్మ. ఇవి ఏదో మాటలన్నీ అవసరం లేదు. ఎలా పుట్టినా ఎవరు వచ్చి పుట్టినా నీ కడుపును పుట్టింది కాబట్టి అది నీకు కూతురే. కూతురుతో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి? ఎదిగిన కూతురు, ఆ పిల్లకి ఒక 20 ఏళ్ళన్నా ఉంటాయి, ఆ పిల్లకి తెలీదా అట్లీస్ట్? తండ్రి అనేవాడు ఇలా చేస్తున్నాడు ఏంటంటే, అంటే ఇప్పుడు వీళ్ళు పెంచిన పెంపకానికి ఆ కూతురికి కూడా తెలీదా తండ్రి అనేవాడు ఎలా ఉంటాడనేది? బయట చూడరా? ఏ విషయాలు చూడరా? తెలుసుకోరా? ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా పిల్లలకి తండ్రి ఎలా ఉండాలి అనేది? ఇక్కడ చూస్తుంటే మరి ఏమో ఫ్యామిలీ లాగా అనిపించడం లేదు, అలా చెప్పుకుని ఇలా రీల్స్ తీస్తున్నారేమో. ఇది ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఇది. మీరు కనుక ఒక ఫ్యామిలీ అయితే ఇది మానండి. ఇలాంటి వాటికి లైక్స్ కొడుతున్న వాళ్ళు థౌజండ్స్ లో వాళ్ళని చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్ట పనికి మాలిన పని పాట లేని మనుషులు ఖాళీగా కూర్చుని రీల్ వెంట రీలు తిప్పుతూ కళ్ళు బ్లర్ అయిపోయి, బుర్ర బ్లాక్ అయిపోయి, ఆకలి దప్పులు నశించిపోయి, చుట్టుపక్కల వచ్చేవారిని పలకరిస్తే వాళ్ళని కొట్టే స్థాయికి వెళుతూ ఇవి చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. అవసరమా? కాబట్టి ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళని ఈ నెటిజన్లు అంటారో ఏమంటారో వీళ్ళు ఎంకరేజ్ చేయకండి, అసలు చూడకండి. మీరు ఇవన్నీ బ్లాక్ చేసి పెట్టుకోండి. లేదు అసలు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు. ఎందుకు అలాంటి సమాజం మీదకి మృగాలను వదిలినట్టు వదులుతుంటే, అంటే ఒక జంతువు వచ్చి జనం మీద పడిపోతే ఎలా ఉంటుందో ఇలాంటి విషయాలు కూడా అలాగే ఉంటాయి. సమాజం మీద ఒక రిఫ్లెక్షన్ అలాగే ఉంటుంది, ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది. ఎవరైనా వల్గారిటీ ఉంది దీంట్లో కంటెంట్లో అని మామూలుగా మనము ఆప్షన్స్లో చూపిస్తే వాళ్ళ అకౌంట్ బ్లాక్ అవుద్ది. కానీ వీళ్ళు ఇంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని ఇంకా వీళ్ళ మీద ఎట్లాంటి కంప్లైంట్ లేకుండా అకౌంట్లు వాళ్ళది ఇంకా ఉంది అని అంటే వాట్ ఇట్ మీన్స్? అది అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏ పని పాట చేయకుండా దీని ద్వారా డబ్బు సంపాదించి పొట్టపోసుకునే అంత సోమరిపోతులా, అంత సోంబేర్లా? ఏ పని పాట చేయరా మీరు? ఇవే రీల్స్ చేసుకుంటూ కూర్చుంటారా? పోనీ చేయండి అబ్బా, వేరే రకం రీల్స్ చేయండి. ఇదేంటిది? దేనికి సంబంధించిన చేస్తున్నారు మీరు? అందులో ఏం చూపిస్తున్నారు? ఏం చూపిస్తున్నారు అసలు? ఎంతసేపు డాటర్స్ ని పట్టుకొని హగ్ చేయడం, పడుకోవడం, ఇదే పాప. నీకు కూతురు అంటే ప్రేమ ఉంటే ఇంకో రకంగా చూపించు, డిసిప్లిన్ పెట్టు, బ్రహ్మాండంగా చదివించు. ఆమె ఏం చదువుతుందో, నువ్వేం తయారు చేయాలనుకున్నావు అట్లా తయారు చేయి అమ్మాయిని. అంతేగాని ఇవే నువ్వు తయారు చేసేది? రేపొద్దున ఆ పిల్ల ఏ దారిలోకి వెళ్తుంది?
అంటే చేయి పట్టి నడిపించి తీసుకెళ్తావా నువ్వు ఆ దారిలో? అంటే ఒక నిజంగా అతను తండ్రి అయితే కనుక బుద్ధి జ్ఞానం ఉండాలి, ఇలాంటివి ఆపేయాలి. తండ్రివి కాకపోతే మేము తల్లిదండ్రులం కాదు అని చెప్పి రీల్స్ చేసుకోండి కానీ నెటిజన్స్ ఎవరు చూడకండి. యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళని బ్యాన్ చేయాలి. అసలు ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. కాళ్ళు చేతులు విరక్కొట్టాలి వీళ్ళని. కష్టపడి సంపాదించుకోండి, దీని ద్వారా ఎందుకు? రైట్ థ్యాంక్ యూ.